ఇక్కడ మహిళల్ని దుర్భాషలాడాడనే, మహిళల్ని కించపరిచాడనో మహాలక్ష్మి అనే ఒక ఆవిడ అప్పుడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోలేదు. ఇప్పుడు అదే కంప్లైంట్ మీద మళ్ళీ కేసు పెడితే ఆయన నందిగం సురేష్ గారు సత్యనపల్లి కోర్టుకు వెళ్ళి అట్లా లొంగిపోయాడు, బెయిల్ వచ్చేసాడు. మరి ఆ లొంగిపోతున్నప్పుడు ప్రభుత్వ తరపు లాయర్కి సమాచారం లేదా, లేకపోతే సరిగా ప్రిపేర్ అవ్వలేదా, అదేంటి ఎలా బెయిల్ వచ్చేసింది నాకు తెలియదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఎంతమంది మహిళల్ని సావచిత కొట్టారండి అమరావతి ఉద్యమం చేస్తున్న రాజధాని మహిళల్ని? ఎంతమందిని కించపరిచారండి నోటికి వచ్చినట్టు? ఇందాక కొన్ని పదాలు ఆయన చెప్పాడు, బాలకోటయ్య గారు చెప్పాడు. ఎంత భయంకరంగా తన్నారండి కాళ్ళతో కడుపు మీద తన్నిన మహిళలు ఎంతమంది కాళ్ళు చేతులు విరిగినాయి, బాలింతలను కూడా తన్నారు. వ్యాన్ లెక్కిస్తుంటే చేతులు బట్టలు అయితే కింద పడ్డారు. బాత్రూముల మీద స్నానాలు చేసే టైంలో బాత్రూమ్ మీద డ్రోన్లు ఎగరేశారు. ఒకటి కాదు, కొన్ని వేల 1650 రోజుల ఉద్యమంలో కొన్ని వేల ఘటనలు జరిగాయి. కొన్ని లక్షల మాటలు తూలారు. ఏవి ఆ కేసులన్నీ? ఏవి? మాటలు పడిన వాళ్ళు ఎక్కడ కనపట్లేదు, మాటలు అన్నవాళ్ళు కొట్టిన వాళ్ళు ఎక్కడ కనపట్లేదు. దీనికి ఏమైనా చెప్తే మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వ ప్రతినిధిగా. కూటమి ప్రభుత్వ ప్రతినిధిలాగా వాళ్ళకి ఒక నమ్మకం, కూటమి పార్టీ ఎప్పుడైతే అంటే అధికారంలోకి వచ్చిందో ఒక నమ్మకం వచ్చిందండి వీళ్ళందరినీ కూడా. మేము మొదటి నుంచి చెప్తుంది అదే, అంటే ఒకవైపు ప్రజలు మా పైన నమ్మకం దేనికోసం పెట్టుకున్న 2 అంశాలకి, ఇటువంటి కీచక పాలనని అంతమొందించి ఈ చీకటిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి సత్తా కేవలం కూటమి పార్టీకే ఉంది, కూటమికే ఉంది అనేసి వారు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. రెండోది, ఈ కీచకులు ఎవరైతే ఉంటున్నారో, ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడి కనీసం ఈ కూటమి పాలనలో అయినా సరే అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి అనే ఒక నమ్మకం భరోసాతోటి వారు ఉన్నారు. ఈ రోజున నిజంగా చాలా మంది కార్యకర్తలు ఇప్పటికీ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు, ఇంకా ఎందుకు మీరు అంత యాక్టివ్ గా తీసుకోవట్లేదు అని. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చట్టాలను ఉపయోగించుకుంటూ ఒకసారి బయటికి ఇలా టెంపరీగా రాగలుగుతున్నారు, మళ్ళీ లోపల ఇంకో కేసుకి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ మేము ఒకవైపు వికసిత ఆంధ్ర అని చెప్పిన దాంతో ఏ విధంగా అయితే ఒక్కొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాము, ఎట్ ద సేమ్ టైం ఈ రాక్షసులు, కీచకులు, అవినీతి పరులు, ఈ నియంతృత్వ పాలన చేసినటువంటి వారు ఉన్నారు, వారి పైన కూడా ఆధారాలతో సహా మాకు మొన్నటి వరకు చాలా బాలారిష్టాలు వచ్చాయండి. మీరు గమనిస్తే మొదట్లో వరదలు, తర్వాత వెంటనే బడ్జెట్ అనుకోవడము, ఆ తర్వాత వెంటనే పోలీసు వాళ్ళు కూడా చాలా మంది సహకరించకపోవడము, ఈవెన్ ఆఫీసర్లో కూడా మాకు కొంతమంది సహకరించకపోవడము, ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అవినీతిని మేము అంచనా వేసుకుంటూ ముందు అభివృద్ధి చేయడం, ఇలాగా ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నాము. వీరందరి పైన కూడా ఇప్పుడు పట్టుకుంటూనే ఉన్నాము. ఇంకా మీదట కూడా ఎవరిని అయితే ఉపేక్షించేది లేదు. మనం వదలాలనుకున్న చట్టం వదిలే పరిస్థితి లేదు. కానీ అమరావతి అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారుల్ని, మహిళల్ని, రైతుల్ని, దళితుల్ని, అన్ని వర్గాల వారిని ఆనాడు వేధించిన రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని శిక్షించడం కోసం ఇంకొక ఉద్యమం చేయాల్సి వచ్చేటట్టుంది. నాకు అనుమానం వస్తుంది. అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదండి? దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన పోలీసుల్ని ఇంతవరకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కేసులు ఏం చేశారో తెలియదు. సో ఓకే, మీరు అన్నారు అవసరం లేదని, చూద్దాం, మంచిదే. నేను అనేది ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి మా కూటమి ప్రభుత్వం తెచ్చుకోదని నేను నమ్మకంగా చెప్తున్నాను అంటున్నా. మంచిదే. ఒకవేళ నిజంగా మా ప్రభుత్వం అయినా సరే, బీజేపీ అనే కాదు, ఈ రోజున కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, ఆఖరికి చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రభుత్వమే చర్యలు తీసుకుని మేము లోపల ఒత్తిడి చేస్తున్నాము. బయటికి మేము చెప్పలేకపోయినా మేము ఒత్తిడి తీసుకుని వస్తున్నాము. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటే ఉంది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో లేకపోతే కదా ఉద్యమాల వరకు వెళ్ళేది. కాకపోతే మంది 8 నెలలు అయ్యింది, ఇప్పుడు కూడా మొదలయ్యాయి, మళ్ళీ కూడా ఇంకా కేసులు, ఇప్పుడు ఒక కేసులో బయటకు వస్తే రేపొద్దున ఇంకో కేసు రెడీగా ఉంది వాళ్ళ పైన. చట్టాలు కూడా మనం ఇప్పుడు కేవలము అదే ముఖ్యమంత్రి తోసేస్తారు, కానీ చట్టాన్ని కూడా ఉపయోగించుకుంటారు కదా. అది దృష్టిలో పెట్టుకొని ఉద్యమాల వరకు తీసుకున్నాము మా ప్రభుత్వము. ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని త్వరలోనే ఈ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పని కూడా మేము ప్రజలకి సవినయంగా జరిగితే మంచిదే. అదర్వైజ్ మళ్ళీ లేని బాధలు, ఎందుకంటే అంత చేసిన అమరావతిలో రాజధానిగా ప్రకటించి ఇది చేస్తేనే అమరావతిలో 2 ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళకి గెలిపించారు. అప్పుడు
ఇప్పుడు ఈ అసంతృప్తి ఇలాగే ఉందనుకోండి, కాదు, మళ్ళీ నా అదేటో గుండె దారి మీద తీస్తుంది. కూడా కాలు బొడితో తన్నారండి పోలీసులు. ఇప్పుడు ఆ, నేను నిజమే, కూడా అదే ఒక అంటున్నా. మహిళా బాధితురాలిని. అందుకే అంటున్నా. యా. కాబట్టి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాము. ఆ చర్యలు కూడా మొదలైనాయి, ఇక్కడ నుంచి ముందుకు వెళుతుంది. ఇప్పుడు రైట్. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మేము కూడా రైట్ ప్రభుత్వం యామిని, పైన థ్యాంక్ యూ వెరీ అవసరమైన మచ్ ఒత్తిడి తీసుకొస్తాము. చర్చలో పాల్గొన్నందుకు. అలాగే వరప్రసాద్ గారు అండ్ బాలకోట గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో